హాయ్ గైస్, వెల్కమ్ టు డిఆర్ యూనివర్స్. వేడివేడిగా తాజాగా పుష్ప 2 రివ్యూ మీకోసం. ముందుగా సినిమా అయితే చూడండి. ఎవ్రీవన్ గివ్ దేర్ బెస్ట్. పార్ట్ 1 కంటే పార్ట్ 2 బిగ్గర్గా గ్రాండర్గా చేయడానికి ట్రై చేశారు. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ వాజ్ గుడ్, ఎవ్రీబడీస్ పర్ఫార్మెన్స్ వర్ గుడ్. ఇన్ఫ్యాక్ట్ సౌండ్ ఈజ్ ఆల్సో గుడ్, మ్యూజిక్ ఈజ్ ఆల్సో గుడ్, సినిమాటోగ్రఫీ ఈజ్ ఎక్సలెంట్. అంత గ్రాండ్యూర్గా ఉంది అండ్ అల్లు అర్జున్ గేవ్ హిస్ కెరియర్ బెస్ట్. అండ్ దేర్ ఇస్ జాతరా సీక్వెన్స్ విచ్ ఈస్ సెకండ్ హాఫ్లో వస్తుంది, విచ్ ఈస్ వెరీ మచ్ ది కోర్ ఆఫ్ ద మూవీ. సో దాట్ ఈస్ ఆల్సో గ్రేట్. సో సినిమా అయితే చూడండి, ఎందుకంటే ఓటీటీలో ఆబ్వియస్లీ మీకు ఏమనిపించదు. ప్లీజ్ డూ గో అండ్ వాచ్ ఇన్ ది థియేటర్స్. ఓకే, ఇంకా రివ్యూలోకి వద్దాం. ఈసారి కొంచెం చూసి చెప్పాల్సి ఉంటుంది, ఎందుకంటే నాకు కొంచెం పని ఉంది. ఐ హ్యావ్ టు లీవ్ ఎర్లీ, సో దట్ హ్యావ్ టు రికార్డ్ ఎర్లీ. అందుకే రాసుకుని వచ్చాను అనమాట. మొత్తం రాసినంతా చూసి కొంచెం చెప్తాను ఇప్పుడు. డీటెయిల్ రివ్యూ చెప్తున్నాను, సో ప్లీజ్ బీ అవేర్ దట్ దేర్ విల్ బీ స్పాయిలర్స్. సో మీరు సినిమా చూడనట్టయితే ప్లీజ్ సినిమా చూసి రండి. ఇంకా మనం లెట్స్ గో ఇంటు ది డిస్కషన్. సో పార్ట్ 2 ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి హిట్, అందులో డౌట్ లేదు. ఇట్స్ ఏ ప్రాపర్ కమర్షియల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. చాలా మందికి నచ్చుతుంది, అందరికీ నచ్చుతుంది నేను చెప్పలేను. సో చాలా మందికి నచ్చుతుంది అండ్ టికెట్ రేట్స్ కూడా హై ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ హైప్ ఆల్రెడీ ఉంది కాబట్టి గుడ్ ఎనఫ్ బిజినెస్ అయితే చేస్తుంది. బట్ పార్ట్ 1 కంటే బెటర్ సినిమా అవుతుందా అన్నదే ఈజ్ ద క్వశ్చన్. నా ఒపీనియన్లో పార్ట్ 1కి ఏదైతే పాజిటివ్గా వర్కౌట్ అయినాయో దోస్ ఎగ్జాక్ట్ పాయింట్స్ ఆర్ గోయింగ్ టు బి నెగిటివ్ ఫర్ దిస్ మూవీ. సో పార్ట్ 1లో పుష్ప ఎవరైతే ఒక డైలీ లేబరర్, ఒక రోజు కూలీ ఉన్నాడో అతను సిండికేట్కి హెడ్ ఎలా అయ్యాడు అన్నది ఆబ్వియస్లీ ఈజ్ ఇంపార్టెంట్ కోర్ పార్ట్ ఆఫ్ ద మూవీ. బట్ వాట్ యాక్చువల్లీ కనెక్ట్స్ టు ద పీపుల్ ఈజ్ హిస్ పర్సనల్ ట్రామా. ఆబ్వియస్లీ తన అంటే వాళ్ళ ఫాదర్కి ఉన్న ఎఫ్ఐఆర్ వల్ల పుట్టాడు అన్న నింద నుంచి బయటికి ఎలా వస్తాడా రాదా అన్నదే కోర్ పాయింట్. ఈ చుట్టూ ఉన్న పుష్ప మేనరిజము, వాడి యాటిట్యూడ్ అవన్నీ బోనస్. అండ్ నాకు తెలిసి ఆర్ అట్లీస్ట్ నేను కనెక్ట్ అయింది దానికి, అండ్ మోస్ట్ ఆఫ్ ది జనాలు కూడా దానికి కనెక్ట్ అయినారు అనుకుంటున్నాను. నాకెందుకో టీం ఈ మ్యాటర్ని సరిగ్గా రీడ్ చేయలేదేమో అనిపిస్తుంది. పుష్ప 1 ఈజ్ ఆబ్వియస్లీ ఎ బిగ్ హ్యూజ్ హిట్ ఆల్ ఓవర్ ఇండియా. కోవిడ్ ఆల్సో హెల్ప్, బట్ పర్సనలీ మతలబ్ ఫిల్మ్ లెవెల్లో కూడా ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. ఎందుకంటే అక్కడ బోర్ కొట్టదు, దేర్ ఇస్ అ హెవీ రీవాచ్ వాల్యూ అండ్ అలా ఫ్లోలో వెళ్ళిపోతుంటుంది. సో పుష్పకున్న మేనరిజమ్స్, వాడికి ఉన్న స్టైల్ స్వాగ్ కంటే కూడా ఎమోషనల్ కోర్ ఈజ్ వాట్ దట్ కనెక్ట్స్ టు ది ఆడియన్స్ అని నా ఫీలింగ్. టీమ్ ఎక్కడో మిస్రైడ్ చేసింది. పుష్పకున్న స్వాగ్కి, యాటిట్యూడ్కి మోర్ ప్రయారిటీ ఇచ్చి ఆ ఎమోషనల్ కోర్ని కొంచెం తగ్గించారు పార్ట్ 2లో. నేను అక్కడ కొంచెం డిస్కనెక్ట్ అయ్యాను. నా అనాలిసిస్ తప్పయి పీపుల్ ఆ స్వాగ్కి ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉంటే ఆబ్వియస్లీ దిస్ విల్ డూ మచ్ మోర్ బెటర్ దాన్ వాట్ పుష్ప 1 డిడ్. బట్ ఓకే ఇష్ లాగా నాకనైతే అనిపిస్తుంది. పార్ట్ 2లో ఆబ్వియస్లీ ది సీక్వెన్సెస్ ఆర్ రాంగ్. అంటే ఫైట్స్ అన్ని చాలా గ్రాండ్గా ఉంటాయి, డ్యాన్స్ నెంబర్స్ ఆర్ గ్రాండ్, లొకేషన్స్ ఆర్ గ్రాండ్, మాట్లాడుకున్న వాల్యూస్ ఆర్ గ్రాండ్, సిండికేట్లో ఉండే కీ ప్లేయర్స్ విల్ బి గ్రాండ్. కానీ ఈ హోల్ ప్రాసెస్లో ఎమోషనల్ కోర్ అయితే తగ్గిపోయింది. నాకైతే దట్ ఈజ్ ఏ బిగ్గర్ కన్సర్న్. సో ఇన్ని గ్రాండ్ విషయాల మధ్య కళ్ళకైతే దిస్ ఇస్ గోయింగ్ టు బి ఫీస్ట్ యాజ్ సచ్, బట్ మనసుకి కంప్లీట్గా ఉందా అన్నదే కొంచెం క్వశ్చన్ మార్క్ అనమాట. ఐ డోంట్ నో హౌ ద ఎంటైర్ ఆడియన్స్ ఆర్ గోయింగ్ టు టేక్ లైక్ దట్, బట్ ఇట్స్ మై పర్సనల్ ఫీలింగ్. పార్ట్ 2కి ఇన్ పర్టికులర్గా పార్ట్ 1 ఈజ్ ద బిగ్గెస్ట్ అసెట్. పార్ట్ 1నే ప్రమోట్ చేస్తుంది, పార్ట్ 1నే జనాన్ని రప్పిస్తుంది. సో దే డోంట్ నీడ్ టు ఓవర్ ఇన్వెస్ట్ ఆన్ దోస్ పార్ట్స్. బట్ వచ్చిన తర్వాత జనాల్లో ఇది కంటిన్యూస్గా రిజిస్టర్ అవుతుందా అవ్వదా అన్నదే క్వశ్చన్. ఒక ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే దట్ ఈస్ బాహుబలి 1 and 2, KGF 1 and 2. ఆబ్వియస్లీ పార్ట్ 2s ఆఫ్ దీస్ 2 ఫిల్మ్స్, బాహుబలి 2 కానీ KGF 2 కానీ మచ్ బిగ్గర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కేల్, గ్రాండియర్ అండ్ ద రెస్పాన్స్ ఇట్ గాట్ ఆల్సో. బట్ ఇప్పుడు మీరు నన్ను అడిగితే బాహుబలి 1 and 2లో బెస్ట్ సీన్స్ కొన్ని చెప్పరా అని చెప్తే నాకు పార్ట్ 2లో సీక్వెన్సెస్ బాగా గుర్తుంటాయి. అండ్ నాకు పర్సనల్గా ఫ్రీజ్ అయిపోయిన ఫ్రేమ్స్ అయితే ఒకటి బల్లాలదేవ అండ్ బాహుబలి సెకండ్ పార్ట్ క్లైమాక్స్లో రథాల మీద అటు ఇటు రథాల మీద ఇలాగా విసురుకుంటారు కదా అది, అండ్ సెకండ్ పార్ట్ ఇంటర్వెల్, అండ్ ఆబ్వియస్లీ దేవసేన అండ్ బాహుబలికి మధ్యన ఉన్న రొమాంటిక్ ట్రాక్ ఫైట్ సీక్వెన్స్ అదంతా. దాన్ పార్ట్ 1 ఆబ్వియస్లీ పార్ట్ 1 హ్యాస్ ఇట్స్ మూమెంట్స్, బట్ పార్ట్ 2 ఈజ్ వాట్ దట్ కమ్స్ ఇన్ టు మైండ్ ఫ్రెష్ అండ్ అది నాకు ఎక్కువ గుర్తుంది. బట్ ఇఫ్ యూ ఆస్ ది సేమ్ ఫర్ KGF 1 and 2, KGF 1లో సీన్స్ నాకు ఎక్కువ గుర్తున్నాయి. దాంట్లో వాడు ఎప్పుడైతే ఆ ఏరియా KGFకి వెళ్ళటం కానీ, అక్కడ ఎప్పుడైతే టర్న్ అవుతాం కానీ ఆ సీక్వెన్స్ కానీ, క్లైమాక్స్ సీక్వెన్స్ ఆల్సో, ఇన్ఫ్యాక్ట్ అలా అమ్మ ట్రాక్ కానీ, ఆ డైలాగ్ చెప్పేది కానీ, ఆ బన్ ముక్క మీద డైలాగ్ కానీ, ఇవి ఎక్కువ గుర్తున్నాయి దాన్ KGF పార్ట్ 2.
So Pushpa code is going to be the same. I think people will remember part 1 more than part 2. Part 2 can be, obviously will be it. But remembrance విషయంలో, రీకాల్ వాల్యూ విషయంలో ఐ థింక్ పార్ట్ 1 సూపర్ సీడ్స్ పార్ట్ 2. అండ్ ఈ సీక్వెల్ ప్రాబ్లం కొంచెం సీరియస్ అయ్యేలా ఉంది మనకి, నాకు తెలిసి. ఎందుకంటే చాలా ఇప్పుడు దేవరా కూడా ఒక మూవీలో అవ్వకూడదు అనవసరంగా సీక్వెల్ చేసి దే ఆర్ యాడింగ్ టూ మెనీ థ్రెడ్స్ విచ్ ఆర్ యూజ్లెస్. పుష్ప 1 ఈజ్ ఇన్ ఎ సెన్స్ ఇస్ అ వెరీ గ్రేట్ సెటప్ ఫర్ పార్ట్ 2. చాలా థ్రెడ్స్ నీట్గా ఓపెన్ చేసి పే ఆఫ్కి రెడీగా ఉన్నట్టు పెట్టుంచారు పార్ట్ 1లో. పార్ట్ 2లో వాటిని యూజ్ చేయలేదు. దట్ ఈస్ మై బిగ్గెస్ట్ కంప్లైంట్. చాలా ఓపెన్ థ్రెడ్స్ ఉన్నాయి. జాలిడ్రీ థ్రెడ్ ఓపెన్ ఉంది, సునీల్ అండ్ దాక్షాయణి థ్రెడ్ ఓపెన్ ఉంది. బన్వర్ సింగ్ చక్రవర్తి దే హ్యావ్ కంప్లీటెడ్ ఇన్ దిస్ పార్ట్ బట్ స్టిల్ నాట్ ఫుల్లీ సాటిస్ఫైయింగ్. అండ్ దెన్ కొత్త విలన్స్ని తీసుకొచ్చి వాళ్ళ థ్రెడ్స్ ఓపెన్ చేసి పెట్టారు. ఇంత అనవసరమేమో అని నా ఫీలింగ్. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఈ విషయంలో KGF 2 డిడ్ ఏ బెటర్ జాబ్. అందులో ఒక ఎంటైర్ రూట్ కంప్లీట్ చేసి చిన్న హింట్ వదిలేదు పార్ట్ 3 కోసం. ఇక్కడ కూడా అటువంటిదే చేయాల్సింది. బట్ ఇన్స్టెడ్ సో మెనీ థ్రెడ్స్ వర్ కెప్ట్ ఓపెన్ అండ్ క్యారెక్టర్స్ వర్ అండర్ యూటిలైజ్. వీళ్ళని ఆల్రెడీ డెవలప్ చేసి పెట్టారు కదా మీరు పార్ట్ 1లో, మీరు వాడుకోవచ్చు కదా. ఇన్ఫ్యాక్ట్ నేను జాలిరెడ్డి, దిస్ ఇస్ స్పాయిలర్, జాలిరెడ్డి గురించి వెయిట్ చేస్తాను. అతను పార్ట్లో వచ్చి సమ్ బిగ్ ట్విస్ట్ ఈస్ గోయింగ్ టు కమ్ అప్, సమ్ బిగ్ ఎజెండాతో అతను వస్తాడని. అతను జస్ట్ క్యామియో, క్లైమాక్స్, నాట్ ఈవెన్ క్లైమాక్స్, పోస్ట్ క్రెడిట్ సీన్లో వస్తాడనమాట. విచ్ ఐ ఫెల్ట్ ఈజ్ యూజ్లెస్. ఎందుకంటే అది బాగా ఎస్టాబ్లిష్ చేసిన క్యారెక్టర్ కదా పార్ట్ 1లో, మీరు వాడుకోవాల్సింది. సేమ్ విత్ అనసూయ అండ్ సునీల్ ఆల్సో. నాట్ మచ్ వాల్యూ యాడ్ ఎడిట్ టు దిస్ పార్ట్. మనకి తెలుసు జనరల్గా పార్ట్ 1కి వచ్చిన రెస్పాన్స్ వల్ల పార్ట్ 2 చాలా చేంజ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ బికాస్ నాకు ఎగ్జాక్ట్గా తెలియదు కానీ దట్ ఈస్ వాట్ మీడియా రిపోర్ట్స్ అవి చూస్తుంది. బికాస్ పార్ట్ 1 బికేమ్ ఏ వెరీ బిగ్ హిట్. సో ఇండియా లెవెల్లో ఫేమస్ అవడం వల్ల దే రీరైట్ సో మెనీ థింగ్స్. కొంచెం స్టోరీని కూడా మాడిఫై చేసినట్టు ఈజ్ వాట్ ఐ హర్డ్. బట్ ఈ ప్రాసెస్లో కోర్ని టచ్ చేయకుండా ఉండాల్సింది. బట్ ఆ కోర్ కూడా బాగా డైల్యూట్ అయిపోయింది. అగైన్ all in all, I didn't say that it's a bad film. It's a good film. You should really go and watch it in the theater. Allu Arjun performance, I think it's going to be his career best, but it is not the case for Sukumar. So Telugu cinema range ni penchataniki both entire team have did they gave their best. వాళ్ళు ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు, వాళ్ళ కెరియర్ బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు, మ్యూజిక్ కానీ సినిమాటోగ్రఫీ కానీ. అండ్ దే మేడ్ ఎవ్రీథింగ్ గో బిగ్గర్. అది బెటర్ కూడా అయి ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ గ్రేట్, బట్ ఐ డోంట్ థింక్ ఇట్ రీచ్ దట్ స్టేజ్. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ Pushpa 2 review. For more reviews and silly things from our life, please do watch HRTI Universe and subscribe. Thanks.